హాయగా చల్లగా. శ్రీరామ్ చరణ్. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా. నాలో మోహం రేగే దాహం దాచేదెప్పుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో చూరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. భూతద్దంలో వెతికి చూడ్డానికి కూడా ఏమీ లేవు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కంట్రోల్డ్గా పాడావం అంటే చెప్పలేను. చాలా కంట్రోల్ ఉంది, చాలా కమాండ్ ఉంది. డూయట్ పాడుతున్న ఫీలింగే రాలేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్.
అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఓ మై గాడ్, యువర్ గ్రోత్ ఈస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా గర్వంగా ఉంది చరణ్. థ్యాంక్ యూ. చరణ్ గారు, మీరంటే గర్వపడని తెలుగు వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి లేదు. ఈ చరణ్ ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, మీరు కూడా ఆశీర్వదించే స్థాయికి వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమేజింగ్ పర్ఫార్మెన్స్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా ఫీల్ అయ్యానో మార్కుల ద్వారా చూపిస్తా. మార్కులు ఇప్పుడు చూపించొద్దు. ఒక్కసారి సముద్రంలో ఒక నది నీళ్లు కలిసిన తర్వాత అది దాని సముద్రమే అంటారు తప్ప అందులో పర్టికులర్గా ఈ నది నీళ్లు ఎక్కడ ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి, ఏ పాళల్లో ఉన్నాయి చెప్పడం ఎవరి తరం కాదు. సునీత తన మార్కుల ద్వారా చూపిస్తాను అన్నప్పటికీ అవి మేమిచ్చే మార్కుల్లో కలిసిపోయి టోటల్గా ఒక మార్కులు అవుతాయి తప్ప విడిగా తను ఏమి ఇచ్చిందో నాకు తెలియదు, ఎవరికి ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఎనీవే ఆ విషయం పక్కన పెడితే అన్నదాంతో నేను ఏకీభవిస్తూ చాలా చక్కగా పాడావు రామ్ చరణ్. థ్యాంక్ యూ సార్. ఈ మణిశర్మ గారి ఈ కంపోజిషన్ కదా ఇది, అవును సార్. అది ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో నువ్వు అంత చక్కగా పాడావు, దానికి న్యాయం చేకూర్చావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు. రామ్ చరణ్ చాలా బాగా పాడావు, మంచి పాట, చాలా మంచి బాణి, చక్కటి సాహిత్యం. పల్లవిలోనే స్వప్న వేణువేదో అన్నారు వేటూరు గారు. రెండు పాత పదాల కొత్త కలయిక, పదబంధం అది. స్వప్న వేణు అనే మాట ఇంతవరకు రాలేదు ఎక్కడ కూడా సాహిత్యంలో, మొదటిసారి ధ్వనించింది అది. స్వప్న వేణుతో ప్రారంభించడం, దాన్ని దర్శకులు నిర్మాతలు వాళ్ళు ఒప్పుకోవడం, అంగీకరించడం, ఈ పాట మనకు రావడం అనేది మన అదృష్టం. ఇలాంటి పాట మనం వినడం. ఇందులో వేటూరు గారు రాసిన రెండు మాటలు నాకు చాలా ఇష్టం. ప్రేమ నేను రేయి పగలు అంటే ప్రేమ అనే భావాన్ని మానవీకరణ చేశారు. ప్రేమ అనే తను నేను అన్నట్టుగా ప్రేమ నేను ఇద్దరం కూడా ఎదురు చూసామంటుంది. ఆ మాట నచ్చిన తర్వాత రెండో చరణంలో మనిషి నీడగా మనసు తోడుగా, మనిషి కనిపిస్తాడు మనసు కనిపించదు, అట్లాగే తోడు కనిపిస్తాడు నీడ అనిపిస్తుంది, మనకు ఆ భావం కలుగుతుంది. అలాంటి ఆ రెండు పదాల కలయిక కూడా చాలా కొత్తగా ఉంది. నువ్వు మొదటి చరణంలో నిండు ఆశలి రెండు కన్నులై చూస్తే నేరాలా కాలాలే ఆగిపోయిన, అక్కడ ఆ శ్వాస మీద నియంత్రణ అద్భుతం, చాలా థ్యాంక్ యూ బాగుంది. సార్. థ్యాంక్ యూ. చివరిగా ఒక మాట, టైటానిక్ సినిమా హీరో లియోనార్డో డికాప్రియో వచ్చి తెలుగు పాడితే ఎలా ఉంటుందో అలా పాడాలి. థ్యాంక్ యూ సార్. ఏంటిది, నాగార్జున గారు అలా ఉన్నారా ఆ సినిమాలో? అంటే మూవీలో ఆయన యుఎస్లో ఒక పాప్ సింగర్ మేడం. మరి ఒక కాలేజ్ లెక్చరర్లో ఉన్నావేంటి? ఒక 2 మార్లు చిత్ర గారితో పాడిన అనుభవం ఉంది నాకు ఈ పాట ప్రత్యేకంగా. అది గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.